హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా హరీష్ వ్లాగ్స్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: పనస ముక్కలు అరకిలో, బాస్మతి బియ్యం 2 కప్పులు, అరగంట నానబెట్టినవి. పెరుగు తీసుకోవాలి. నా దగ్గర పెరుగు లేదు, అందుకే నేను అమూల్ క్రీమ్ తీసుకున్నాను. మీరు పెరుగు తీసుకోండి. ఉల్లిపాయలు 2 పెద్దవి పొడవుగా కోసినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, బిర్యానీ దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా. మసాలాలు: కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె తగినంత. తయారీ విధానం: ముందుగా పనసముక్కలను కొద్దిగా ఉప్పు వేసి నీళ్లల్లో 80% ఉడికించుకోవాలి. నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ కోసం: ఒక గిన్నెలో అమూల్ క్రీమ్, పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి బాగా కలిపి 20-30 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత వాటర్, ఎసరు పోసి అందులో బిర్యానీ దినుసులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి మరిగించాలి. నానబెట్టిన బియ్యాన్ని వేసి 80% వరకు, అంటే మెతుకు నొక్కితే విరగాలి కాని మెత్తగా అవ్వకూడదు, ఉడికించి నీటిని వడకట్టాలి. బిర్యానీ మసాలా వేయించడం: ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన పనసముక్కల మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఉడుకుతున్న పనస మసాలా పైన ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా పరవాలి. దానిపై వేయించిన ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి చల్లుకోవాలి. పైన మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా ఉంచాలి. మొదటి 5 నిమిషాలు మీడియం మంటమీద, తర్వాత 15 నిమిషాలు చాలా తక్కువ మంటమీద దమ్ చెయ్యాలి. స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే అండి, బిర్యానీ రెడీ. బిర్యానీ పూర్తయ్యాక వెంటనే కలపకుండా 10 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు గనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్. Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect in the really the end. Just so like a stranger, so far away from me. You said you were